న్నారు. మన నేటివ్ కథతో తెరకెక్కి ఆస్కార్ వేదిక మీద సత్తా చూపించిన తొలి సినిమా స్లమ్ డాగ్ మిలియనీర్. హాలీవుడ్ మేకర్స్ రూపొందించినప్పటికీ ఈ సినిమా కథ అంతా కూడా పూర్తిగా ముంబై నేపథ్యంలోనే నడుస్తుంది. 2008లో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ మూవీ గురించి ఇప్పుడు మరొకసారి డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటారా? వాచ్ దిస్ స్టోరీ. ముంబైలోని జూహూ మురికివాడకు చెందిన పిల్లాడి కథతో తెరకెక్కిన హాలీవుడ్ మూవీ స్లమ్ డాగ్ మిలియనీర్. తన జీవిత అనుభవాలతో ఒక స్లమ్ కుర్రాడు కౌన్ బనేగా కరోడ్పతి లాంటి షోలో ఎలా విజయాన్ని సాధించాడు అన్నదే ఈ సినిమా కథ. 2008లో రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించడంతో పాటు ఆస్కర్ వేదిక మీద కూడా సత్తా చాటింది. ఈ సినిమాలో జయహో సాంగ్ కి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆస్కర్ అందుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ రూపొందించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. బ్రిడ్జ్ 7 అనే ప్రొడక్షన్ హౌస్ స్లమ్ డాగ్ మిలియనీర్ సీక్వెల్ హక్కులు సొంతం చేసుకుంది. కొన్ని కథలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. స్లమ్ డాగ్ మిలియనీర్ కూడా అలాంటి కథే అని, అందుకే త్వరలోనే ఆ కథకి కొనసాగింపుగా తెరకెక్కించబోతున్నామని చెప్తున్నారు మేకర్స్. తొలి భాగంలో భారతీయ మూలాలు ఉన్న హాలీవుడ్ నటులు దేవ్ పటేల్, ఫ్రీదా పింటోతో పాటుగా అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించారు. మరి సీక్వెల్లో ఈ పాత్రలు కంటిన్యూ చేస్తారా లేదా ఆ థీమ్ ని మాత్రమే తీసుకుని కొత్త నటీనటులతో సినిమాను రూపొందిస్తారా అన్నది చూడాలి.